ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, రష్మిక మందన జంటగా నటించిన సికిందర్ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత కొన్ని రోజులుగా బాలీవుడ్కు సరైన హిట్ లేకపోవడంతో ఛావా చిత్రం మంచి హిట్నైతే ఇచ్చింది. ఇప్పుడు అదే ఊపుని ఈ సికిందర్ కంటిన్యూ చేసిందా లేదా అనేది తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషకం, ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 200 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఇక ఈ మూవీకి 165 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలి అంటే 170 కోట్ల రూపాయల షేర్, 340 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాలి. ఈ మూవీని తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 6,000 స్క్రీన్స్లో రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీ తొలి రోజు మార్నింగ్ షోకు బుకింగ్స్ అనేవి అంతంత మాత్రంగానే సాగినా మ్యాట్నికి 24%, ఫస్ట్ షోకు 25.8%, సెకండ్ షోకు 23.55% చొప్పున ఓవరాల్గా 21.60% ఆక్యుపెన్సీ అనేది నమోదైంది. ఇక ఈ మూవీని తొలి రోజు ఢిల్లీలో 1894 షోలు, ముంబైలో 1381, అహ్మదాబాద్లో 913, పూణేలో 614, సూరత్లో 549, బెంగుళూరులో 474 షోలు ప్రదర్శితమయ్యాయి. ఇక ఈ మూవీ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 26 కోట్ల ఓపెనింగ్స్ని సాధించింది. ఇక ఆఫ్లైన్ టికెట్ సేల్స్తో అన్నీ కలుపుకొని 28 నుంచి 30 కోట్ల మధ్యన వసూలు చేసినట్టు ట్రేడ్ భావిస్తుంది. అయితే ఓపెనింగ్స్ పరంగా సల్మాన్ నిరాశపరిచాడు. ఈ ఇయర్ రిలీజ్ అయిన ఛావా 31 కోట్లను ఈ మూవీ దాటలేకపోయింది. అయితే సల్మాన్ గత చిత్రాలు టైగర్ 3 53 కోట్లు, సుల్తాన్ 36.54 కోట్లు, ఈ మూవీని కూడా క్రాస్ చేయలేకపోయింది ఈ చిత్రం.